అక్కర తీరాక తక్కెడ పొయ్యిలో పెట్టారనేది వెనకటికి ఓ సామెత. ఇప్పుడు ఆ సామెతను గుర్తు చేస్తున్నారు. ఉదయగిరికి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెంతన చేరిన మేకపాటి దంపతులు. తమ సహకారంతో ఎన్నికల్లో గెలిచిన వారు ఇప్పుడు తమను లెక్క చేయడం లేదనే సందేశం ఇచ్చేలా తీవ్ర అసమ్మతి స్వరాన్ని వినిపించారు. చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతికుమారి పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని, చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో ఆమె చేసిన కొన్ని కమెంట్లు ఉదయగిరి అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు శాంతమ్మ పరోక్ష హెచ్చరికలు ఎవరికి? రాజకీయంగా మేకపాటి దంపతులను ఇబ్బంది పెడుతున్న ఆ అధికార పార్టీ లీడర్లు ఎవరు? వాచ్ దిస్ ఉదయగిరి పవర్ పాలిటిక్స్. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మేకపాటి శాంతకుమారి మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ వైసీపీపై తిరుగుబావుట ఎగురవేశారు. వైఎస్ఆర్తో ఉన్న అనుబంధంతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు చంద్రశేఖర్ రెడ్డి. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న జగన్ ఒకే ఒక్క పిలుపుతో చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన పెద్ద సోదరుడు ఎంపీ రాజమోహన్ రెడ్డి పదవులను త్యాగం చేశారు. ఉదయగిరి నియోజకవర్గ గడ్డపై 4 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన ఏకైక నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి. రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనేది అనాదిగా వస్తున్న సామెత. ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవితవ్యం కూడా ఈ సామెతకు అతికినట్లు సరిపోతుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉదయగిరి నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి గ్రాఫ్ బాగాలేదంటూ జగన్ వ్యాఖ్యానించారన్న ఒకే ఒక్క మాటతో వైఎస్ఆర్ కుటుంబంతో 40 ఏళ్లుగా కొనసాగిన అనుబంధాన్ని తెంచుకుని అధికార పార్టీపై తిరుగు బావుట ఎగురవేసి టీడీపీ పంచన చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో తనకు తప్పకుండా టికెట్ వస్తుందని భావించిన చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ చుక్కెదురైంది. టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటు కూటమి కూడా పవర్లోకి రావడంతో తాము చంద్రశేఖర్ రెడ్డి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి తనను ఉద్దేశిస్తూ తన గ్రాఫ్ గురించి చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ, నా గ్రాఫ్ సంగతేమో గాని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ 11కు పడిపోయిందంటూ పలుమార్లు సెటైర్లు వేశారు. ఎన్నికల తర్వాత సీనియర్ నేతగా టీడీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ముగిసిపోయినా చంద్రశేఖర్ రెడ్డికి పదవి ఊసేలేదు. చివరికి తన సతీమణి శాంతకుమారికైనా పార్టీ అధికారంలోకి వచ్చాక బలమైన పదవి దక్కుతుందని భావించిన రోజులు గడుస్తున్నప్పటికీ ఆ ఆశ నిరాశగానే కనిపిస్తోంది. నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు, రాజకీయ వ్యూహాలతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయానికి కృషి చేసినప్పటికీ టీడీపీలో తనకు గుర్తింపు లేదని ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల్లో వ్యక్తమవుతున్న అసమ్మతి. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ పట్ల మేకపాటి చూపిన విధేయతకు ఖచ్చితంగా పదవీ పట్టం దక్కుతుందని భావిస్తున్న తరుణంలో శాంతకుమారి ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశపడ్డారట. కానీ అక్కడ కూడా నిరాశ తప్పేలా లేదని ప్రచారం సాగుతోంది. ఏఎంసీ చైర్మన్ పదవి కూడా అందే అవకాశాలు లేవని సంకేతాలు రావడంతో తాజాగా కొంత అసమ్మతికి, అసంతృప్తికి గురయ్యారట మేకపాటి దంపతులు. ఇటీవల జరిగిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలో మేకపాటి శాంతకుమారి ఉదయగిరి నియోజకవర్గ అధికార పార్టీ నేతలపై పరోక్ష విమర్శలు చేశారట. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి గురించి ఓవైపు చెప్తూనే ఎన్నికల అనంతరం నియోజకవర్గ నేతలు వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారట. టీడీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లిపోయే అవకాశాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. తాము టీడీపీ నుంచి పక్కకు వెళ్లలేదు. తమకు టికెట్ రాకపోయినా, పదవులు ఇవ్వకపోయినా ఉదయగిరిని వదిలిపెట్టి పోయేదే లేదు. స్థానికంగా ఉంటూ ఇక్కడే ఒక ఆఫీస్ నిర్మిస్తామని ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా తాము బాధపడము, భయపడము. అక్కర తీరిన తర్వాత తక్కడ పొయ్యిలో పెట్టినట్టుంది కొందరి నాయకుల తీరు అంటూ శాంతకుమారి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికల్లో వాడుకుని వదిలేసినంత మాత్రాన మళ్లీ ఆ తక్కడ అవసరం ఉండదా అని అన్నారు. చేసిన మేలు గుర్తుపెట్టుకుంటే మంచి రాజకీయ నాయకులవుతారని చంద్రబాబు జన్మదిన వేడుకల్లో శాంతమ్మ అన్న మాటలు విస్తృత చర్చకు తెరలేపాయి. చంద్రశేఖర్ రెడ్డికి అన్యాయం చేసిన వారు ప్రతిఫలం అనుభవిస్తున్నారని, రాజకీయం ఎవరైనా చేయొచ్చు. మొన్నటి వరకు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఎవరైనా అంతే. ఇవాళ ఉన్న పదవులు రేపుండకపోవచ్చు. వెన్నుపోటు పొడిచే రాజకీయం చేయకూడదని పరోక్షంగా ఎవరినో ఉద్దేశించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అసంతృప్తే వీరి మాటలకు కారణమన్న చర్చ ఉదయగిరిలో మొదలైందట.
టీడీపీలో మేకపాటి కుటుంబం అసంతృప్తిగా ఉన్నట్లు నెల్లూరు రాజకీయాల్లో చర్చ సాగుతోంది. మరి వీరి అసమ్మతిని రాష్ట్ర నాయకత్వం గుర్తించి పదవులతో బుజ్జగిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చంద్రశేఖర్ రెడ్డి, శాంతకుమారుల రాజకీయ భవితవ్యంపై ఎలాంటి పరిణామాలు, ప్రభావాలు ఉండబోతాయో వేచి చూడాలి మరి.